శాంతి. ఈరోజు మురళి డేట్ 16/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, విదేహీ తండ్రినైన నేను దేహదారులైన మిమ్మల్ని విదేహీగా చేసేందుకు చదివిస్తాను. ఈ కొత్త విషయాలను పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. ప్రశ్న: బాబా ఒకే విషయాన్ని పిల్లలకు పదే పదే అర్థం చేయించే అవసరం ఎందుకు వస్తుంది? జవాబు: ఎందుకంటే క్షణక్షణం పిల్లలు మర్చిపోతారు. బాబా పదే పదే అదే విషయాన్ని ఎందుకు అర్థం చేయిస్తున్నారు అని కొంతమంది పిల్లలు అడుగుతారు. బాబా చెప్తున్నారు, పిల్లల్లారా, మీరు మర్చిపోతారు, కావున నేను తప్పకుండా అవే విషయాలను చెప్పవలసి ఉంటుంది. మిమ్మల్ని మాయా తుఫాన్లు గాబరా పెడతాయి. ఒకవేళ నేను రోజు అప్రమత్తం చేయకుంటే మీరు మాయా తుఫాన్లో చిక్కుకుని ఓడిపోతారు. మీరు ఇంకా సతోప్రధానంగా ఎక్కడ తయారైనారు? అలా తయారైనప్పుడు వినిపించటం ఆపేస్తాను. ఓం శాంతి. దీనిని విచిత్రమైన ఆత్మీక చదువు అని కూడా అంటారు. కొత్త ప్రపంచమైన సత్యుగంలో కూడా దేహదారులే ఒకరినొకరు చదివిస్తారు. జ్ఞానంనైతే అందరూ చదివిస్తారు, ఇక్కడ కూడా చదివిస్తారు. అక్కడ దేహదారులందరూ ఒకరినొకరు చదివిస్తారు. అంతేకాని విదేహీ తండ్రి లేక ఆత్మీక తండ్రి చదివించటం ఎప్పుడు జరగదు. శాస్త్రాల్లో కూడా కృష్ణ భగవాను వాచ అని రాసేశారు. కృష్ణుడు కూడా దేహదారియే. ఈ కొత్త విషయాలను విని తికమక పడతారు. ఆత్మీక తండ్రి ఆత్మలమైన మనకు చదువు నేర్పిస్తున్నారని మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఇది కొత్త విషయం. కేవలం ఈ సంగమ యుగంలో మాత్రమే తండ్రియే స్వయంగా వచ్చి ఇతని ద్వారా నేను మిమ్మల్ని చదివిస్తున్నాను అని చెప్తున్నారు. జ్ఞానసాగరుడు, శాంతి సాగరుడు, ఆత్మలందరికీ తండ్రి కూడా వారే. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఇది కళ్ళకు కనిపించేది కాదు. ఆత్మయే ముఖ్యమైనది. అది అవినాశి. శరీరం అయితే వినాశి. ఇప్పుడు ఆ అవినాశి ఆత్మ కూర్చుని చదివిస్తుంది. భలే, నేను సాకార శరీరంలో కూర్చుని ఉన్నానని మీరు సన్ముఖంలో చూస్తూ ఉండవచ్చు. కానీ ఈ జ్ఞానం దేహదారులు ఇవ్వటం లేదని మీకు తెలుసు. జ్ఞానం ఇచ్చేవారు విదేహీ అయిన తండ్రి. ఎలా ఇస్తారు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుషులైతే చాలా కష్టం మీద అర్థం చేసుకుంటారు. దీనిని నిశ్చయం చేయించేందుకు మీరు తల కొట్టుకోవలసి వస్తుంది. నిరాకారునికి నామరూప దేశ కాలాదులేవి లేవని వారంటారు. ఆ తండ్రి స్వయంగా కూర్చుని చదివిస్తారు. నేను సర్వాత్మల తండ్రిని, నన్ను మీరు చూడలేరు అని చెప్తున్నారు. వారు విదేహీ అని మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞాన ఆనంద ప్రేమ సాగరులైన వారు ఎలా చదివిస్తారు? ఎలా వస్తానో, ఎవరిని ఆధారం తీసుకుంటానో స్వయంగా నేనే అర్థం చేయిస్తాను. నేను ఎవరి గర్భం ద్వారా జన్మించను. నేను ఎప్పటికీ మనిషిగా లేక దేవతగా అవ్వను. దేవతలు కూడా శరీరాలను తీసుకుంటారు. నేనైతే సదా అశరీరీగానే ఉంటాను. డ్రామాలో పునర్జన్మలు ఎప్పటికీ తీసుకొని పాత్ర నా ఒక్కరికే ఉంది కనుక ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. కంటికి కనిపించును కృష్ణ భగవాను వాచ అని వారు భావిస్తారు. భక్తి మార్గంలో రథంను కూడా ఎలా తయారు చేశారు? తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా, మీరు తికమక చెందటం లేదు కదా. ఒకవేళ ఏదైనా అర్థం కాకుంటే తండ్రి వద్దకు వచ్చి అర్థం చేసుకోండి. మీరు అడగగానే తండ్రియే పూర్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఏమీ అడిగే అవసరమే లేదు. నేను ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే అవతరిస్తాను. నా జన్మ కూడా అద్భుతమైనది. పిల్లలైన మీకు కూడా ఆశ్చర్యమే ఇస్తుంది. ఎంత అత్యంత గొప్ప పరీక్షను పాస్ చేయిస్తాను. అత్యంత గొప్ప విశ్వాధికారులుగా చేసేందుకు చదివిస్తారు. అద్భుతమైన విషయం కదా. హే ఆత్మల్లారా, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను మీ సేవ కొరకు వస్తాను.
ఆత్మలను చదివిస్తాను కదా. కల్పపు సంగం యుగంలో మీ సేవ చేసేందుకు వస్తాను. ఓ బాబా, ఓ పతిత పావన రండి అని అర్ధకల్పం నుండి మీరు వేడుకుంటూ వచ్చారు. కృష్ణుని పతిత పావనుడని ఎవ్వరూ అనరు. పరంపిత పరమాత్మనే పతిత పావన అని అంటారు. కావున పతితులను పావనంగా చేసేందుకు బాబా కూడా రావాల్సి ఉంటుంది. అందువలన అకాలమూర్తి సత్యమైన బాబా, అకాలమూర్తి సత్యమైన టీచర్, అకాలమూర్తి సద్గురు అని సిక్కుల వద్ద కూడా చాలామంది స్లోగన్లు ఉన్నాయి. కానీ సద్గురు అయిన అకాలమూర్తి ఎప్పుడు వస్తారో వారికి తెలియదు. మానవులను దేవతలుగా చేసిన నీ కర్తవ్యంను వర్ణించటం అసాధ్యమని సిక్కులు మహిమ చేస్తారు. కానీ ఎప్పుడు వచ్చి మానవులను దేవతలుగా చేస్తారు? వారే సర్వులకు సద్గతినిస్తారని దృఢ నిశ్చయం ఉండాలి. వారు వచ్చి ఏం చెప్తారు? కేవలం మన్మనా భవ అని అంటారు. దాని అర్థంను కూడా అర్థం చేయిస్తారు. మరెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించరు. సద్గురువైన అకాలమూర్తి వచ్చి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండని ఈ దేహం ద్వారా అర్థం చేయిస్తున్నారు. కావున ఇది అర్థం చేసుకోవాలి. విశ్వాధికారులుగా చేసేందుకు, పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. వారు అర్థం చేయిస్తున్నారు. ఓ ఆత్మీక పిల్లల్లారా, మీరు సతో ప్రధానంగా ఉండేవారు, తర్వాత తమో ప్రధానంగా అయ్యారు. ఈ సృష్టి చక్రం తిరుగుతోంది కదా. పావనమైన దేవతలకు పావనమైన ప్రపంచం ఉండేది. వారంతా ఎక్కడికి వెళ్ళారు? ఇది ఎవ్వరికీ తెలియదు. తికమక చెంది ఉన్నారు. తండ్రి వచ్చి మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. పిల్లల్లారా, నేను ఒక్కసారే వస్తాను. పావన ప్రపంచంలో నేనెందుకు రావాలి? అక్కడికైతే మృత్యు రాలేదు. తండ్రి మృత్యువుకే మృత్యు. సత్యుగంలో వారు వచ్చే అవసరమే లేదు. అక్కడ మృత్యు కూడా రాదు. కావున మహాకాలుడు అంటే బాబా కూడా రారు. ఇక్కడికి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు. సంతోషంగా వెళ్తారు కదా. అవును, ఖుషీగా వెళ్ళేందుకు మేము తయారుగా ఉన్నాము బాబా. అందుకే ఈ పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి వయా శాంతిధామం తీసుకెళ్ళమని మిమ్మల్ని పిలిచాము. ఈ విషయాలను క్షణక్షణం మర్చిపోకండి. కానీ మాయశత్రు నిలబడి ఉంది, క్షణక్షణం మర్పిస్తుంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణు కనుక మాయ కూడా శక్తివంతమైనది. అది కూడా అర్ధకల్పం మీపై రాజ్యం చేస్తుంది, మర్పిస్తుంది. అందువలన ప్రతిరోజు తండ్రి అర్థం చేయించవలసి ఉంటుంది. ప్రతిరోజు సావధానపరచకపోతే మాయ చాలా నష్టపరుస్తుంది. ఇది పవిత్రత మరియు అపవిత్రతల ఆట. ఇప్పుడు తమ నడవడికను సరిదిద్దుకునేందుకు పవిత్రంగా అవ్వండి. కామ వికారం కొరకు ఎన్ని కొట్లాటలు, గొడవలు జరుగుతాయి. తండ్రి చెప్తున్నారు, మీకిప్పుడు జ్ఞానం 3వ నేత్రం లభించింది. కావున ఆత్మనే చూడండి. ఈ చర్మచక్షువులతో చూడకండి. ఆత్మలమైన మనమందరము బాయి సోదరులము. వికారాల్లోకి ఎలా వెళ్తారు? మనం అశరీరులుగా వచ్చాము, మళ్ళీ అశరీరులుగా అయ్యి వెళ్ళాలి. ఆత్మ సతో ప్రధానంగా వచ్చింది, మళ్ళీ సతో ప్రధానంగా తయారై మధురమైన ఇంటికి వెళ్ళాలి. పవిత్రతయే ముఖ్యమైన విషయం. ప్రతిరోజు అవే విషయాలను అర్థం చేయిస్తారని మనుషులు అంటారు. ఇది నిజమే, కానీ అర్థం చేయించిన దాని అనుసారంగా నడుచుకోవాలి కదా. ఆచరించేందుకు అర్థం చేయించబడుతుంది, కానీ ఎవ్వరూ ఆచరించడం లేదు. కనుక ప్రతిరోజు అర్థం చేయించవలసి ఉంటుంది. బాబా, మీరు ఏదైతే ప్రతిరోజు అర్థం చేయిస్తున్నారో అది మేము బాగా అర్థం చేసుకున్నాము. మేమిప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాము. మీరు వెళ్ళండి అని ఎవరూ చెప్పరు. ఇలా చెప్తున్నారా? అందువలన బాబా ప్రతిరోజు అర్థం చేయించవలసి వస్తుంది. విషయమేమో ఒకటే, అయితే చేయటం లేదు కదా. తండ్రిని స్మృతి చేయరు. బాబా క్షణక్షణం మర్చిపోతున్నామని అంటారు. స్మృతి చేయించేందుకు బాబా పదే చెప్పవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి. ఇంతకు మించి
మరే ఉపాయమూ లేదని మీరు కూడా ఒకరికొకరు ఇదే అర్థం చేయించండి. ప్రారంభంలో మరియు చివరిలో ఈ విషయాన్నే చెప్తారు. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. బాబా మాయా తుఫాన్లు మరిపిస్తున్నాయని మీరే రాస్తారు. మరి తండ్రి సావధానపరచకుండా వదిలేయాలా? నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉన్నారని తండ్రికి తెలుసు. సతోప్రధానంగా అవ్వనంత వరకు వెళ్ళలేరు. యుద్ధానికి కూడా సంబంధం ఉంది కదా. మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారం సతోప్రధానంగా అయినప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. జ్ఞానమైతే 1 సెకండుదే. బేహద్ తండ్రిని పొందుకున్నారు. ఇప్పుడు పవిత్రమైనప్పుడు వారి ద్వారా బేహద్ సుఖం లభిస్తుంది. పురుషార్థం బాగా చేయాలి. కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చేయాలనే తెలివి కూడా ఉండదు. ఈ చదువునైతే ఎప్పుడూ చదవలేదు. మొత్తం చక్రమంతటిలో నిరాకార తండ్రి ద్వారా ఎవ్వరూ చదువుకోలేదు. కనుక ఇది కొత్త విషయం కదా. తండ్రి చెప్తున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని సతోప్రధానంగా చేసేందుకు వస్తాను. సతోప్రధానంగా అవ్వనంత వరకు ఈ పదవిని పొందలేరు. ఎలాగైతే ఇతర చదువుల్లో ఫెయిల్ అవుతారో అలా ఇందులో కూడా ఫెయిల్ అవుతారు. శివబాబాను స్మృతి చేయటం ద్వారా ఏమవుతుందో కొంచెం కూడా అర్థం చేసుకోరు. తండ్రి కనుక వారి ద్వారా స్వర్గ వారసత్వం తప్పకుండా లభించాలి. తండ్రి ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు. తద్వారా మీరు దేవతలుగా అవుతారు. తర్వాత మళ్ళీ పాత్ర చేసేందుకు అందరూ నెంబర్ వారుగా వస్తారు. ఈ విషయాలన్నీ వృద్ధులు మొదలైన వారి బుద్ధిలో నిలవలేవు. అందువలన తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి చాలు. ఆ శివబాబాయే సర్వాత్మలకు తండ్రి. శారీరక తండ్రి అయితే ప్రతి ఒక్కరికి ఉన్నారు. శివబాబా అయితే నిరాకారులు. వారిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై శరీరాన్ని వదిలి మళ్ళీ తండ్రి వద్దకు చేరుకోవాలి. తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తున్నా అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు. మాయ మర్పిస్తుంది. దీనిని యుద్ధం అని అంటారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు, ఎన్ని విషయాలు గుర్తు చేయిస్తున్నారు. ముఖ్యంగా జరిగిన తప్పుల లిస్టును తయారు చేయండి. తండ్రిని సర్వవ్యాపి అని చెప్పటం ఒక తప్పు. భగవాను వాచ, నేను సర్వవ్యాపిని కాదు. 5 వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ఇది చాలా పెద్ద తప్పు. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మ అయిన శివుడు. ఈ తప్పులను సరిదిద్దుకుంటే దేవతలుగా అవుతారు. ఈ తప్పులు జరిగినందువల్లనే పావనమైన భారతదేశం పతితమైనదని మేము అర్థం చేయించామని ఇంతవరకు ఏ పిల్లలు రాయలేదు. ఇది కూడా తెలిపించాలి. భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? భగవంతుడైతే ఒక్కరే. వారే పరంపిత, పరమ శిక్షకులు, పరమ సద్గురువు. ఏ దేహదారిని పరంపిత, పరమ శిక్షకులు, సద్గురువు అని అనలేరు. కృష్ణుడైతే సృష్టి అంతటిలో అందరికంటే ఉన్నతమైనవారు. సృష్టి సతోప్రధానంగా అయినప్పుడు అతడు వస్తాడు. తర్వాత సతోగా ఉన్నప్పుడు రాముడు, తర్వాత నంబర్ వారుగా తమ సమయానుసారంగా వస్తారు. అందరి వికారాలు తీసుకుని కంఠమే నల్లగా అయిందని శాస్త్రాల్లో చూపిస్తారు. కానీ ఇప్పుడు అర్థం చేయిస్తూ కంఠమే ఎండిపోతుంది. ఎంతో చిన్న విషయం కానీ మాయ ఎంతో శక్తివంతమైనది. మనం ఇటువంటి సతోప్రధానమైన గుణవంతులుగా అయినామా అని ప్రతి ఒక్కరూ తమ మనసును ప్రశ్నించుకోండి. తండ్రి అర్థం చేస్తున్నారు, వినాశనం జరిగినంత వరకు ఎంతగా తల కొట్టుకున్నా కర్మాతీత స్థితిని పొందలేరు. రోజంతా శివబాబాను స్మృతి చేయండి, ఇంకేమీ చేయకండి. బాబా యుద్ధానికి ముందే కర్మాతీత స్థితి పొందుకుని చూపిస్తానని చెప్పేవారు ఈ డ్రామాలో ఎవ్వరూ ఉండచాలరు. మొదటి నెంబర్లో అయితే ఒక్కరే వెళ్ళాలి. ఇతను కూడా చెప్తారు, నేను ఎంత కష్టపడవలసి వస్తుంది. మాయ అయితే ఇంకా శక్తిశాలిగా అయి వస్తుంది. నా బ్రుకుటి మధ్యలో నా పక్కనే శివబాబా ఉన్నా నేను స్మృతి చేయలేను, మర్చిపోతానని బాబానే స్వయంగా చెప్తున్నారు. నాతో పాటు బాబా ఉన్నారని తెలుసు. అయినా
మీరు చేసిన విధంగా నేను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. నేను బాబా చెతలోనే ఉన్నానని ఇందులోనే సంతోషించరాదు. నిరంతరం స్మృతి చేయమని నాకు కూడా చెప్తారు. తోడుగా ఉన్నా నీవు బ్రహ్మబాబా. నీకు ఇంకా ఎక్కువగా తుఫాన్లు వస్తాయి, లేకుంటే పిల్లలకి ఎలా అర్థం చేయిస్తావు? ఈ తుఫాన్లన్నీ నీ నుండి మొదలవుతాయని శివబాబా బ్రహ్మబాబాకు కూడా చెప్తారు. నేను తండ్రికి ఇంత సమీపంగా ఉన్న కర్మాతీత స్థితిని పొందలేకున్నాను. మరి ఇతరులు ఎలా అవుతారు? ఇది చాలా ఉన్నతమైన గమ్యం. డ్రామానుసారంగా అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. బాబా, మేము మీకంటే ముందు కర్మాతీత స్థితిని పొంది చూపిస్తామని ఎవరైనా ప్రయత్నం చేసి చూపించండి. అలా జరిగేందుకు వీలు లేదు. ఇది తయారైన డ్రామా. మీరు చాలా పురుషార్థం చేయాలి. ముఖ్యమైనవి గుణాలే. దేవతలలోని గుణాలకు పతిత మనుషుల గుణాలకు ఎంత తేడా ఉంది? వికారులైన మిమ్మల్ని నిర్వీకారులుగా తయారు చేయవారు శివబాబాయే. కావున ఇప్పుడు పురుషార్థం చేసి తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. మర్చిపోకండి. పోతే అబలలు పరవశమై ఉన్నారు అంటే రావణునికి వశమై ఉన్నారు కనుక వారేం చేయగలరు? మీరు రాముడైన ఈశ్వరుని శరణ్లో ఉన్నారు. వారు రావణుని వశంలో ఉన్నారు. కావున యుద్ధం జరుగుతుంది. అంతేగాని రామునికి రావణునికి యుద్ధం జరగదు. పిల్లలైన మీకు తండ్రి ప్రతిరోజు అనేక విధాలుగా అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లల్లారా, స్వయాన్ని సర్దిద్దుకుంటూ ఉండండి. ప్రతిరోజు రాత్రి లెక్కాచారం చూసుకోండి. మొత్తం రోజంతటిలో ఎలాంటి అసురీ నడవడిక లేదు కదా. తోటలోని పుష్పాలు నెంబర్ వార్గా అయితే ఉండనే ఉంటాయి. ఏ రెండూ ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. ఆత్మలందరికీ తమ తమ పాత్ర లభించింది. ప్రతి పాత్రధారి తమ తమ పాత్ర చేస్తూ ఉన్నారు. తండ్రి కూడా వచ్చి స్థాపన చేసే తమ కార్యంను చేయనే చేస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి తప్పకుండా విశ్వాధికారులుగా తయారు చేస్తారు. అనంతమైన తండ్రి కనుక తప్పకుండా నూతన ప్రపంచ వారసత్వంను ఇస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన 3వ నేత్రంతో ఆత్మనే చూడాలి. చర్మ చక్షువులతో చూడరాదు. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి స్మృతి ద్వారా తమ దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి. నేను ఎంతవరకు గుణవంతునిగా అయ్యాను? మొత్తం రోజంతటిలో అసురీ నడవడిక నడవలేదు కదా అని తమ మనసును ప్రశ్నించుకోవాలి. వరదానము: సదా కేర్ఫుల్గా ఉండి మాయ యొక్క రాయల్ రూపం యొక్క ఛాయ నుండి సురక్షితంగా ఉండే మాయా ప్రూఫ్ భవ. వర్తమాన సమయంలో మాయ నిజమైన వివేకాన్ని, అనుభూతి శక్తిని మాయం చేసి తప్పును రైట్గా అనుభవం చేయిస్తుంది. ఎవరైనా ఇంద్రజాలం చేస్తే పరవశమైపోతారో అలా రాయల్ మాయ నిజాన్ని అర్థం చేసుకోనివ్వదు. అందువలన బాప్దాదా అటెన్షన్ అనే పదాన్ని డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు. ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే మాయ యొక్క ఛాయ నుండి సురక్షితంగా మాయా ప్రూఫ్గా అయిపోండి. విశేషంగా మనస్సు, బుద్ధిని తండ్రి ఛత్రఛాయ యొక్క ఆశ్రయంలోకి తీసుకురండి. స్లోగన్: ఎవరైతే సహయోగులుగా ఉన్నారో వారిని చూచి ఇతరులకు కూడా యోగం సులభంగా కుదురుతుంది. అచ్చా, ఓం శాంతి.